ఎక్కువ శాతం మనము జలుబు దగ్గు అంటే ఇంట్లోనే పిల్లలకి సిరప్స్ వాడడం లాంటివి చేస్తుంటాం. ఇది ప్రతిసారి సేఫేనా, లేదంటే కొన్ని ఏమైనా పిల్లల్లో సీరియస్ ఎమర్జెన్సీ లక్షణాలు ఏమన్నా ఉంటాయా అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం మనం. హాయ్ అండి, నేను డాక్టర్ స్ఫూర్తి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నేరటాలజిస్ట్ ఎట్ సాయి ఆయుష్ చిల్డ్రన్స్ హాస్పిటల్, నిజామాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్, మొట్టమొదట జలుబు దగ్గు దేనివల్ల వస్తుంది? కొన్ని వైరస్ అండ్ కొన్ని బ్యాక్టీరియా వల్ల చూస్తుంటాం. అక్యూట్ కాఫ్ అండ్ క్రానిక్ కాఫ్ అంటాం. అక్యూట్ కాఫ్ అంటే ఒక దగ్గు పిల్లల్లో 5 రోజుల నుంచి వారం రోజుల వరకు ఉండేది. కొన్ని వైరస్ వల్ల ఇది చూస్తుంటాం. దీంట్లో పిల్లలు జలుబు దగ్గుతో పాటు కొన్నిసార్లు జ్వరంతో, కొన్నిసార్లు జ్వరం లేకుండా ప్రజెంట్ అవుతారు. కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో జలుబు దగ్గుతో పాటు పిల్లల్లో గొంతులో ఇరిటేషన్, ఆహారం తినేటప్పుడు మింగడంలో ఇబ్బందిగా ఉండడం లాంటివి చూస్తుంటాం. దీంట్లో మేము టాన్సిలైటిస్ అండ్ ఫారింజైటిస్ అని అంటాం. క్రానిక్ కాఫ్ అంటే 2 వారాల నుండి 3 వారాలపై ఉండే దగ్గుని అంటాం. మొదట మధ్యరాత్రి లేదంటే తెల్లవారుజామున పొడి దగ్గుతో పాటు వీజింగ్ అంటే పిల్లి కూతలు, ఇటువంటి లక్షణం ఏమన్నా ఉంటే దాన్ని ఆస్తమా కింద చూస్తాం. రెండవది అలర్జిక్ రైనైటిస్ అంటే ముక్కులో ఎప్పుడు డిశ్చార్జ్ అవ్వడం, ముక్కులో దురదగా ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వడం లాంటివి ఉంటాయి. ఈ డిశ్చార్జ్ అనేది ముక్కు వెనుక భాగం నుండి గొంతులోకి డ్రిప్ అవుతూ ఉంటుంది, దానివల్ల వచ్చే దగ్గు. మూడవది హ్యాపీగా ఆడుకునే పిల్లల్లో ఇంతకుముందు దగ్గు జలుబు లాంటి లక్షణాలు ఏం లేకుండా ఉండి జ్వరం లాంటి లక్షణాలు ఏం లేని పిల్లల్లో సడన్గా పొడి దగ్గు అనేది స్టార్ట్ అయింది అంటే, కొన్నిసార్లు చిన్న వయసు పిల్లలు చిన్న చిన్న రాళ్ళు కానివ్వండి, చిన్న వస్తువులు నోట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. అటువంటి టైంలో ఫారెన్ బాడీ ఆస్పిరేషన్ అంటాం. అంటే ఆ చిన్న వస్తువులు ఊపిరితిత్తుల్లో వెళ్ళి ఒక దగ్గర ఆగిపోతాయి, దానివల్ల పొడి దగ్గు అనేది వస్తుంటుంది వీళ్ళలో. నాలుగవది దగ్గుతో పాటు తెమడ, జ్వరం, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే ఇవన్నీ టీబీ కింద చూస్తాం. ఇప్పుడు మనం పిల్లల్లో జలుబు దగ్గుతో పాటు వెంటనే మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సిన లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. మొదట దగ్గుతో పాటు ఆయాసం, ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకోవడం అంటే పక్కలేయడం అని అంటాం. రెండవది పిల్లల నాలుక, పెదాలు, అరిచేతులు, అరికాళ్ళు నీలం రంగులో మారడం, సైనోసిస్ అని అంటాం. మూడవది దగ్గుతో పాటు వీజింగ్ అంటే పిల్లి కూతలు. ఇటువంటి లక్షణం ఏమన్నా. నాలుగోది బార్కింగ్ కాఫ్. ఇటువంటి దగ్గు ఏమన్నా వెంటనే మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఎక్కువసార్లు పిల్లల్లో జలుబు దగ్గు వచ్చే పిల్లల్లో ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. 6 నెలల కంటే చిన్న పిల్లల్లో ఎక్కువ మందులు రాయడానికి ఉండదు. వాళ్ళల్లో నేజల్ సలైన్ డ్రాప్స్, ముక్కులో వేసే చుక్కల మందులు. రెండోది ఆవిరి పట్టడం, స్టీమ్ ఇన్హలేషన్ అంటాం. ఇవి 2 బాగా పనిచేస్తాయండి. ఆవిరి పట్టేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్లెయిన్ వాటర్, దాంట్లో విక్స్, తులసి ఆకులు, పసుపు లాంటివి ఏమి యాడ్ చేయకుండా మీ బేబీని ఇక్కడ కూర్చోబెట్టుకుంటే ఇంత దూరాన స్టీమ్ బాక్స్ పెట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆ వేడి నీళ్ళ వల్ల పిల్లల్లో బర్న్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లలు దూరం నుంచి పట్టే ఆవిరిని కూడా తట్టుకోలేరు. ఆ బేబీ ఉండే రూమ్లో అన్ని డోర్స్, విండోస్ అన్ని క్లోజ్ చేసి ఆవిరి డబ్బాని ఒక మూలకి 5 నిమిషాల పాటు వదిలేసేయండి. రూమ్లో ఎయిర్లో కొద్దిగా మాయిశ్చర్ ఫిల్ అయ్యి బేబీ కంఫర్టబుల్గా బ్రీతింగ్ అనేది తీసుకుంటుంది. 2 సంవత్సరాల లోపల పిల్లల్లో గోరువెచ్చని నీళ్ళతో పాటు తేనె. 2 సంవత్సరాల పై పిల్లల్లో సూప్స్ లాంటివి కూడా గొంతులో ఆ ఇరిటేషన్ని తగ్గిస్తాయి. మూడవది యూకలిప్టస్ ఆయిల్ బేస్డ్ రోల్ ఆన్స్ దొరుకుతాయి మనకి. అది పిల్లల్లో డైరెక్ట్గా గొంతుకి, ఛాతికి అప్లై చేయకుండా డ్రెస్కి రుద్దాల్సి ఉంటుంది. రెగ్యులర్గా జలుబు దగ్గు వచ్చే పిల్లల్లో ఎవరింట్లో అయితే డస్ట్ ఎలర్జీస్ ఉంటాయో అటువంటి పిల్లల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదట ఫర్ బ్లాంకెట్స్, ఫర్ టాయ్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. దాంట్లో ఎక్కువ శాతం దుమ్ము అనేది హోల్డ్ అయ్యి ఉంటుంది. రెండవది
ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇంట్లో మొక్కలని పెంచుకోకూడదు. మూడవది పెట్స్ అంటే మనం పిల్లుల్ని కుక్కల్ని లాంటివి పెంచుకోవడం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నాలుగవది స్మోకింగ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఐదవది కొంతమంది పిల్లలు తినే ఆహారంకి కొన్ని రకాల ఫుడ్స్కి కూడా రియాక్ట్ అవుతారనమాట. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ ఇంట్లో మనం తీసుకుంటూ ఉండాలి. ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్గా నన్ను అడిగే రెగ్యులర్ క్వశ్చన్, లాస్ట్ 1.5-2 monthsగా మా పిల్లలకి జలుబు దగ్గు వస్తుంది, మందులు వాడుతున్నాం తగ్గిపోతుంది, మళ్ళీ స్కూల్కి వెళ్తున్నారు, వెళ్ళిన వెంటనే మళ్ళీ జలుబు దగ్గు వస్తుంది, ఇది నార్మలేనా? ఆ టైంలో మీకు కలిగే అనుమానాలు, మీ డాక్టర్ సరిగ్గానే అసిస్ట్ చేస్తున్నారా లేదా బేబీని, లేదంటే ఒక పేరెంట్గా కేర్ సరిగ్గా ఇస్తున్నామా, పిల్లల్లో ఇమ్యూనిటీ లోపం ఏమైనా ఉందా అనే అనుమానాలు ఉంటాయి. లాస్ట్ 2 సంవత్సరాలుగా కోవిడ్ వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళలేదండి. ఈ సీజన్లో మాత్రమే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. జలుబు దగ్గు అనేది కొన్ని వైరల్ కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా అవుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫాస్ట్ స్ప్రెడ్డింగ్, అంటే త్వరగా స్ప్రెడ్ అవుతాయి ఒకళ్ళ నుండి ఒకరికి. ఒక క్లాస్ రూమ్లో 20-30 మంది పిల్లలు ఒక దగ్గర కూర్చున్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకరి నుంచి ఒకరికి త్వరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మీ పాప ఒక వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి తగ్గి ఇంకొక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా ఇన్ఫెక్ట్ అవుతున్నారేమో. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఎటువంటి డేంజర్ సైన్స్ అంటే జలుబు దగ్గుతో పాటు ఎమర్జెన్సీ లక్షణాలు ఏమీ లేకపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చే సమ్మర్ వరకు కూడా మీ పిల్లల్లో మధ్యలో జలుబు దగ్గు అనేది వస్తూనే ఉంటుంది. ఇందాక మనము నేజల్ సలైన్ స్ప్రే అంటే ముక్కులో చుక్కల మందుల గురించి డిస్కస్ చేసాం. అది వేసే ప్రాపర్ టెక్నిక్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బేబీలో ముక్కుల చుక్కల మందు ఇలా వేయడం ద్వారా మనం వేసే మందు ముక్కు వెనుక భాగం నుండి గొంతులోకి జారిపోతుంది. అదే బేబీని కొద్దిగా మనం ఇలా లిఫ్ట్ చేసి ముక్కులో ఇలా స్ప్రేలాగా చేయాలి. ఇలా స్ప్రేలాగా చేయడం ద్వారా మనం యూజ్ చేసే మెడికేషన్ ముక్కు లోపల ఉండే మ్యూకోజాకి వైడ్గా స్ప్రెడ్ అయ్యి కంజెషన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మీకు ఇంకేదైనా సందేహాలు కానీ ఉండుంటే కమెంట్ బాక్స్లో తెలపండి. నా నెక్స్ట్ టాపిక్, కొన్నిసార్లు మాకు పిల్లల్ని ఎమర్జెన్సీస్లో తీసుకొని వస్తూ ఉంటారు. 2-3 గంటల నుండి మా బేబీ కంటిన్యూస్గా ఏడుస్తుంది అని. ఇలా పిల్లలు రోజు సాయంత్రం పూట రాత్రి పూట ఏడవడం నార్మలేనా? దానికి సంబంధించి ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉంటాయా? అలా ఏడ్చేటప్పుడు పిల్లల్లో మనం చూడాల్సిన డేంజర్ లక్షణాలు ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.